థ్యాంక్ యూ సార్. మొదటగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి, అలానే నా మనోహర్ గారికి, విజయవాడ బార్ ప్రెసిడెంట్, మన స్టేట్ లీగల్ సెల్ ప్రెసిడెంట్ గారికి, మన న్యాయవాద మిత్రులు గుంటూరు బార్ అసోసియేషన్, తెనాలి, విజయవాడ, మంగళగిరి అందరు న్యాయవాదులకి, సీనియర్ న్యాయ అందరికీ నమస్కారం. అంటే యాక్చువల్గా భూ హక్కు యాజమాన్య చట్టం ఏపీ తీసుకొచ్చిన చట్టాన్ని రద్దు చేయమని కోరుతూ అనేక రకాలుగా ఆంధ్రప్రదేశ్లోని అన్ని బార్ అసోసియేషన్లు ముందు నిరాహార దీక్షలు, అలానే కలెక్టర్లకి వినతి పత్రాలు అన్నీ తెలియజేస్తూ, నిరసన చేస్తూ, అంటే కోర్టు విధులని మనం బహిష్కరించుకొని పోరాటం చేస్తుంటే చాలామంది అదేదో న్యాయవాదుల వరకే అనుకుంటున్నారు. ఇది న్యాయవాదుల సమస్య కాదు, ఇది ప్రజల సమస్య అని తెలియజేయటానికి ప్రతి ఒక్కళ్ళకి, అంటే గ్రామాల్లో, నగరాల్లో, పట్టణాల్లో ఇలా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అలానే ఒక్క న్యాయవాదులు ఒక్కళ్ళే ఈ ఉద్యమానికి సరిపోరు. మనతో పాటు చాలామంది, అంటే ప్రజలు, మిగతా భాగస్వాములు అవ్వాలనే ఉద్దేశంతో మిగతా రాజకీయ పార్టీలు అందరితో కూడా మేము ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. ఆ సమావేశం కూడా ఏర్పాటు చేయటం జరుగుతుంది. అలానే పొలిటికల్ పార్టీలు కూడా మాతో పాటు సహకరిస్తే ఇంకా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళొచ్చు అనే ఉద్దేశంతోనే మేము అన్ని రకాల రాజకీయ పార్టీలకు కూడా ఒక వినతి పత్రం అందించడం జరుగుతుంది. అలానే వినతి పత్రం తీసుకొని ఏం చేయాలి అంటే, ఇది ప్రజల వల్ల నష్టం ఏంటంటే, ఒక భూమి మీద ఉండే హక్కుని రెవెన్యూ అధికారులకు అప్పచెప్పటం వల్ల రెవెన్యూ అధికారులు అంతా కూడా పొలిటికల్ లీడర్స్ కంట్రోల్లో ఉంటారు. కాబట్టి పొలిటికల్ లీడర్స్ కనుక వాళ్ళు చెప్పిన మాట వినకపోతే ఇంకో ఊరు ట్రాన్స్ఫర్ చేస్తారు. ఒక జడ్జికి ఉండే అధికారాలు, న్యాయమూర్తికి ఉండే అధికారాలు, తీర్పుల్ని పక్కన పెట్టి ఒక రెవెన్యూ అధికారులకి ఆ అధికారం మొత్తం అప్పచెప్తే ఎలా నష్టపోతారు? పొలంలో ఇప్పుడు అనేక రకాలుగా జరుగుతున్నాయి తప్పులు. పట్టాదారు పాస్ పుస్తకాలు కంప్యూటర్లో ఎక్కించేటప్పుడు పట్టాదారు పాస్ పుస్తకంలో 2 ఎకరాలు ఉంటుంది, వాళ్ళు రికార్డులో ఎక్కించేటప్పుడు ఏమన్నా 1.5 ఎకరమే ఎక్కిరిస్తారు. ఆ ఎక్కించిన దాన్ని మళ్ళీ తీసుకుంటాం కోసం అనేక రకాలుగా రెవెన్యూ అధికారులని, పొలిటికల్ లీడర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి అది మార్పించుకోవడానికి ఎంత కష్టపడుతున్నామో మనం చూస్తూనే ఉన్నాము. మరి అలా కష్టపడేటప్పుడు అదే అధికారికి కూడా ఈ టైటిల్ రిజిస్టర్ ఒకటి మెయింటైన్ చేయమని ఇచ్చి, వాళ్ళకే అధికారాలు ఇచ్చి, అప్పీల్ అధికారాలు కూడా వాళ్ళకే ఇస్తే సామాన్య మానవుడు, భూమి ఉన్న ప్రతి ఒక్కళ్ళు నష్టపోతారు అని ఈ చట్టంలో ఉన్న నష్టాలన్నిటినీ ప్రజలకి చెప్పి ఈ చట్టాన్ని రద్దు చేయమని కోరుతున్నాం. మనకి ఇంకో సెంటిమెంట్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఏ విషయాన్ని పట్టుకున్నా, ఏ పోరాటం చేసినా అన్నీ గెలుస్తూ వస్తున్నారు. ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా ఆయన ఒకటి పట్టుకుంటే, ఒక తీర్మానం కానీ, ఒక ఉద్యమం కానీ, ఆ ఉద్యమాన్ని చివరి దాకా తీసుకెళ్తారు. ఈ మధ్యలోనే రిజల్ట్ కూడా ఏ గవర్నమెంట్ ఉన్నా వస్తుంది. అలాంటి సెంటిమెంట్తో మేము కూడా మీకు కలిసి మా న్యాయవాదుల తరఫున, అందరి తరఫున ఈ భూ హక్కు చట్టాన్ని రద్దు చేయమని కోరుతూ ఒక వినతి పత్రం కూడా ఇద్దాం అనుకుంటున్నాం సార్. ఆ ఉద్దేశంతో వచ్చాం. మీరు మా వినతి పత్రాన్ని పరిశీలించి ఆ భూ హక్కు చట్టాన్ని రద్దు చేయించడానికి మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాం. మీ మద్దతు కావాలని మేము ఇంత దూరం వచ్చాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. Krishnamurthy garu, if you can just guide a few of them. Chivala తీసుకుందాం. If you can just guide a few of them to offer some remarks. భారత సెషన్ నుంచి ఇద్దరు చొప్పున ఇద్దాం సార్. రామ్మోహన్ గారు పిలిచే ముందు బెజవాడ ఇచ్చిన తర్వాత మీకు ఇచ్చేస్తాను సార్. ఒకళ్ళకి మా వైస్ ప్రెసిడెంట్ బెజవాడ పప్పాల శ్రీనివాస్ వచ్చారు, తర్వాత రామ్మోహన్ గారు. చాలా క్లుప్తంగా చెప్పండి, ఒక అంశాన్ని తీసుకోండి.